శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణములకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ భగవాన్ అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతోత్సవాల్లో భాగంగా నిర్వహించుకుంటున్నటువంటి మహిళా దినోత్సవ వేడుకకు మనందరికీ అవకాశం కల్పించిన స్వామివారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ సభకు విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ఆత్మీయ సాయిరాం అండి. జిల్లా అధ్యక్షులైనటువంటి దమ్మాలపాటి సుధాకర్ రావు గారికి, సమితి కన్వీనర్ అయినటువంటి ఆలస్యం నరసింహారావు గారికి, మరియు సమితిలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ వేడుకను నిర్వహించడానికి సహకరించినటువంటి సేవ చేసినటువంటి ప్రతి ఒక్క సాయి బంధువుకి వారికి నా యొక్క పాదాభివందనాన్ని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఏ ఆర్గనైజేషన్ లో కూడా ఇటువంటి అవకాశం ఉండదు. ఒక సత్సాయి ఆర్గనైజేషన్ లోనే మహిళలకు మాత్రమే ఒక రోజు నిర్వహించుకునేటటువంటి అవకాశం స్వామి ఇచ్చారు. ఇది మనకి అంటే గత 10 సంవత్సరాల నుండి మనకి మహిళలు సమాజంలో చాలా విస్తృతమైనటువంటి ఈ ఉద్యోగాల్లో గాని అంటే స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ స్వామి 30 సంవత్సరాల క్రితమే 1995 నవంబర్ 19వ తేదీన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి అవకాశానికి స్వామి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈ వేడుకను నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఇచ్చినటువంటి స్వామికి కృతజ్ఞతలు తెలియచేయటమే కాకుండా స్వామి ఈ సభకి అధ్యక్షుడిగా వచ్చి అధ్యక్షత వహిస్తూ మనని ఇక్కడుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చేయవలసిందిగా స్వామి వారిని కోరుకుంటూ అందరికీ సాయిరాం అండి. ఈ వేడుకకు విచ్చేసినటువంటి మన సాయి సోదరి మనం ఈ వేడుకలు నిర్వహించుకోవడానికి మన సాయి సోదరి అయినటువంటి మాధవీలత గారిని సాదరంగా ఆహ్వానించుకున్నాము. ఆమె గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. కొంచెం 5 నిమిషాలు అలా లేట్ అయ్యేటట్టుంది. అంతేకాకుండా ఈ వేడుకకు విచ్చేసినటువంటి సిడిపిఓ గారు, అంగన్వాడీ టీచర్స్ లేదా ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి వీరభద్రమ్మ గారిని సభను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరభద్రమ్మ గారు చెప్పండి. బిగ్ క్లాప్స్. మరి మనం కూడా ఇంకొక అతిథిని ఆహ్వానించుకున్నాం. విశ్వ హిందూ పరిషత్ భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడం కోసం, సంస్కృతి సాంప్రదాయాల వ్యాప్తి కోసం అంటే మరుగున పడుతున్నటువంటి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడం కోసం విశ్వ హిందూ పరిషత్ అని మన భారతదేశంలో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ తరఫున జిల్లా అధ్యక్షురాలైనటువంటి నాగమణి గారిని కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా మహిళా కోఆర్డినేటర్ అయినటువంటి ఉమా గారిని కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన సోదరులు ఇద్దరు కూడా ఆన్ ది వేలో ఉన్నారు, అన్యదా భావించొద్దు. వాళ్ళు వచ్చి సభలో జాయిన్ అవుతారు. ఇందులో భాగంగా ముందుగా మన అంగన్వాడీ టీచర్స్ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి వీరభద్రమ్మ గారిని తమ యొక్క అమృత వాక్యాలతో ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆ కంట్లకి అద్దం పడుతుంది. మాధవీలత గారు కాకుండా ఎవరితో మాట్లాడినా 5 మినిట్స్ దాటద్దని చెప్తాడు. ఇద్దరే నాకు తెలియదు కానీ నేను చెప్తాను. నేనే సరే ఓకే డన్ 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 చెప్పమని మై డియర్ ఓకే డన్ మాట్లాడుచు. నాకు సంబంధం లేదు. ఓకే నేను చెప్పాను అయిపోయింది. సేవలు ఇస్తున్న మా టీచర్స్ అందరికీ కూడా మీరు చేస్తున్న సిరు సత్కారం
నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఎప్పుడు వాళ్ళకి ఎలా చేసింది లేదు. ఎస్పెషల్లీ మీకు అందరికీ తెలుసు, మనము COVID-19 టైంలో కోవిడ్ మనకి 2019 డిసెంబర్లో వచ్చింది చైనాలోని వుహాన్లో. అది తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైరస్ అనేది మనకి 2020 జనవరిలో వ్యాప్తమైపోయింది. ఆ టైంలో మా టీచర్స్ వైద్య ఆరోగ్య శాఖ వారితో సమానంగా చాలా వరకు సేవలు అందించారు. అందరూ కూడా ఇళ్లలో ఉన్నాము. అప్పుడు లాక్డౌన్ విధించారు. ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఎవరికి వాళ్ళము ఇంటికి లాక్ వేసుకున్నట్టుగానే ఉండిపోయాము. అలాంటి టైంలో మేము మా టీచర్స్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమానంగా మేము సేవలు అందించడం జరిగింది. అది మొదటగా గుర్తించింది సత్యసాయి సేవా సమితి వాళ్ళే. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎప్పటికీ మేము ఇది గుర్తుపెట్టుకుంటాం మా జీవితాంతం, లైఫ్ లాంగ్. ఎందుకంటే మా టీచర్స్ అంతా కూడా వాళ్ళు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయేంత వరకు సీనియర్ సిటిజన్స్ వరకు కూడా మేము సర్వీసెస్ ఇస్తూ ఉంటాం. 6 రకాల సర్వీసెస్ ఇస్తాము మేము మా డిపార్ట్మెంట్ నుంచి. సో అంత సర్వీసెస్ ఇస్తూ సరే మేము దేవుడు ఇచ్చిన ఆ సర్వీసెస్ ని మేము కొంత అమౌంట్ తీసుకుంటూనే చేస్తున్నాం. అయినా సరే అంత ఆ టైంలో కోవిడ్ టైంలో సర్వీస్ చేయడానికి అందరికీ కూడా సత్కారం చేస్తున్నందుకు మేము చాలా 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 రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీచర్స్ అందరి తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అందరికీ స్వామి వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వారు ఇక్కడే ఉండి ఈ ప్రోగ్రాం నడిపిస్తూ మా వారందరినీ దీవించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పద్మావతి మేడం గారికి, అదేవిధంగా సేవా సమితి సభ్యులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. పరిషత్తు ద్వారా లభించినందుకు స్వామివారు ఏ విధముగా నా సేవను స్వామివారి దగ్గర అందుకోవడానికి నేను ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. అదే విధంగా ముందుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారికి, మా విశ్వ హిందూ పరిషత్తు వారిని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ వేడుకకు ముఖ్యంగా స్వామి వారి వేడుకకు మమ్మల్ని ఆహ్వానించినందుకు, విశ్వ హిందూ పరిషత్ మహిళలను ప్రత్యేక పీఠం వేసినందుకు చాలా కూడా మేము ఆ శ్రీరాముడు సేవ ఎలా చేస్తున్నామో ఇక్కడ స్వామివారి సేవ చేసే అవకాశం కూడా మాకు రావాలని కోరుకుంటున్నాము. మేము దాదాపుగా మొదటగా నేను తిరుమల సేవకి వెళ్ళేదాన్నండి. ఆ తిరుమల సేవ చేస్తున్న టైంలో విశ్వ హిందూ పరిషత్ వారు అయోధ్య అక్షింతలను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు ఒక బాధ్యతను ఇచ్చి స్వామివారి సేవకు నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి సేవ ఇప్పటి వరకు కూడా జరుగుతుందండి. విశ్వ హిందూ పరిషత్ అయోధ్య అక్షింతలు స్టార్ట్ నుండి 108 బోనాలు, 1300 మందితోటి కుంకుమ పూజలు, రామాయణ మహాభారతాలు, క్విజ్ పోటీలు, అదే విధంగా భగవద్గీత పోటీలు, ఈ విధంగా దాదాపుగా చాలా చేస్తున్నామండి మేము. నాకు కొంచెం స్టేజ్ సంస్కృతిని రక్షించడం, హిందూ ధర్మాన్ని, దేశ ప్రజలకు దైవ భక్తి, గోసేవ, దేవాలయ పరిరక్షణ అండి మా విశ్వ హిందూ పరిషత్ ద్వారా. మత మార్పిళ్లను నిరోధించడం, దేవాలయాల పునరుద్ధరణ వైపు అవగాహన చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం శాఖ పనిచేస్తుందండి. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయోధ్య రామాయణ మందిర అక్షింతలు, 108 బోనాలు, అమ్మవారికి భగవద్గీత పోటీలు, హనుమాన్ చాలీసా, గోవిందనామాలు ప్రతి మండలంలో జరుగుతాయి. గాయత్రి యజ్ఞాలు ప్రతి మండలంలో కూడా పెట్టడం జరుగుతుంది. వీర హనుమాన్ విజయయాత్ర, పంచామృత అభిషేకాలు, 108 అమ్మవారికి పంచామృత అభిషేకాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం కూడా చేయడం జరుగుతుంది. గోరెంటాకు పండుగ దాదాపుగా మేము ఒక 300 మందితోటి గోరెంటాకు పండుగ వేడుకను కూడా చేసుకుంటామండి. అదే విధంగా అమ్మవారి ఒడి బియ్యం, ఆపరేషన్ సింధూర్, బాల త్రిపుర సుందరి దేవి, కుమారి పూజ, ఆయుధ పూజ, రామాయణ క్విజ్ పోటీలు ఇవన్నీ చేస్తూ ధర్మ రక్షణకై సనాతన ధర్మాన్ని కాపాడుతూ
ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి. ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వారు ఏ రూపాయి ఆపేక్షత లేకుండా సమయాన్ని ఇచ్చి ఎప్పుడు ఇలా ఉంది కార్యక్రమం అంటే వెంటనే వారు గ్రూప్ లో పెట్టడం ఒకటే అండి, వెంటనే వచ్చేస్తారు. దాదాపుగా ఈ రోజు నా గ్రూప్ సభ్యులు 450 నుంచి 500 మంది ఉన్నారండి విశ్వ హిందూ పరిషత్ మహిళలు. వారు చాలా సమయాన్ని ఇచ్చి వెంటనే తెలియజేస్తారు. అదే విధంగా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. వరద బాధితుల టైంలో వరదలు వచ్చినాయి కదండి మనకి లాస్ట్ ఇయర్, ప్రతి మండల అంటే వరద ఎక్కడ ఉందో ఎవరైతే ఇబ్బంది పడుతున్న వారికి భోజనము, దుప్పట్లు, మందులు, మంచినీరు అందించడం జరిగింది. అదే విధంగా రైల్వే స్టేషన్ లో ట్రైన్లు ఆగినప్పుడు మా విశ్వ హిందూ పరిషత్ వారికి తెలియజేయడం జరిగింది. రైల్వే శాఖ వారు ఆ టైంలో వెళ్ళి చిన్న పిల్లలకి పాలు, పండ్లు, రొట్టెలు, అదే మన మెడిసిన్స్ అవసరం ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వారికి మంచినీరు అన్ని ప్రతి ఒక్కటి కూడా అందించడం జరిగిందండి. అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో మేము బుక్స్ పంపిణీ, కంపాక్స్లు, పెన్నులు ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వారి దగ్గరికి వారు మాకు తెలియజేయడం జరుగుతుంది. వారి దగ్గరికి వెళ్ళి మేము అందించడం జరుగుతుంది. అదే విధంగా చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వారితో పాటు భోజనం కూడా చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎక్కువగా మాట్లాడడం రాదు, మరోలా భావించవద్దు, కొంచెం కంగారు ఎక్కువండి. కానీ సేవ మాత్రం 24 గంటలు ఎనీ టైం అంటే స్వామివారి సేవ చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా ఈ సమాముఖ్యంగా స్వామివారి సన్నిధిలో చెప్తున్నాను, మా విశ్వ హిందూ పరిషత్ మహిళల ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ సేవా సమితి వారందరికీ కూడా మాకు ప్రత్యేక స్థానాన్ని కల్పించినటువంటి ఇక్కడ పెద్దలకి, అదే విధంగా పద్మ గారికి చాలా అంటే స్వామివారి పిలుపు ఉంటేనే మేము రాగలుగుతామండి. స్వామి ఏదో జన్మ సుకృతం వల్ల ఈ రోజు స్వామి వారికి సన్నిధికి రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నానండి. నేనైతే దాదాపుగా 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను స్వామివారి సన్నిధికి రావాలని. కానీ నన్ను ఎక్కడ రానిస్తాడు, కర్మఫలాలనే తొలగాలి కదా, తొలగినప్పుడే స్వామివారి సన్నిధికి రాగలుగుతాం మనం. ఈ రోజు స్వామి చేతిలో పెట్టాను నా లైఫ్ ని, నా పిల్లల లైఫ్ ని. ఫస్ట్ టైం అండి నిజంగా. అసలు స్వామి వారు అసలు ఎలానో నాకు నిజంగా స్వామికి నాకు పడదండి, వాస్తవంగా చెప్తున్నాను. ఈ రోజు సమాముఖ్యంగా చెప్తున్నా, స్వామికి నాకు పడదు అసలు. స్వామి వారు విభూతి గాని స్వామివారి ప్రసాదం కానీ నేను ఇస్తే తీసుకోనండి నేను. అలాంటిది ఈ రోజు స్వామివారు మరి ఏ కార్యం చేయడానికో నన్ను ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఆర్తితో, ఎందుకంటే ఆమెని ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని నేను జూన్ నుంచి అడుగుతున్నాను. జూన్ నుంచి అంటే మాకు జనవరిలో 2026 జనవరిలో భక్తి యాత్ర ఉంది, ఖమ్మం జిల్లా భక్తి యాత్ర. అవేంటంటే అన్ని జానపద కళా నృత్యాలతోటి, తర్వాత విష్ణు సహస్రనామాలు, ఆంజనేయ, హనుమాన్ చాలీసా, తర్వాత కోలాటం, తర్వాత చెక్క భజనలు. అంటే ఇవి మన ప్రాచీన కళలు. వీటి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఏమి కూడా ఆశించకుండా ఆ కళని పోషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అటువంటి వ్యక్తులను ఈ రోజు సత్యసాయి సేవా సమితి గుర్తించింది. ఆ గుర్తించినటువంటి సత్యసాయి సేవా సమితి వారిని 2026 భక్తి యాత్రని తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తోటి విలేజ్ల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సేవా బృందాలు, ఇవైతే భజనకు సంబంధించినటువంటి సేవా బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమీకృతం చేసి ఒక మీటింగ్ పెట్టాలని నాగమణి గారిని జూన్ నుంచి అడుగుతున్నాం. జూన్ నుంచి అడుగుతుంటే ఆమె చెప్పింది, ఆమెతోటని స్వామి చెప్పించాడు. ఆమె మన స్వామి అంటే నాకు ఇష్టం లేదండి అన్నది. భగవంతుడు ఒక్కడేనండి, మేము ఇష్టపడిన రూపం అది, మీరు ఇష్టపడిన రూపం అది, అంతే తప్పితే తేడా ఏముండదు. భగవంతుడిలో తేడా అనేటటువంటిది ఉండదు. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మీ స్వామికే చేస్తున్నట్టు మీరు ఏ రాముడైతే అనుకున్నారో ఆ రాముడి కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేయండి. మేము మా సత్యసాయిని పెట్టమని మేమేం చెప్పట్లేదు, ఆ రాముడి కార్యక్రమం కిందనే మాకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి అని చెప్తే తను వచ్చే నెల, ఆ నెల, ఈ నెల అనుకుంటా తన్ని డీవియేషన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు సాయిరామ్ మన సోదరి మాధవిలతారెడ్డి గారు, ఉమా గారు సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఉమా గారు నేను కూడా
మహిళా దినోత్సవానికి జరుపుకోవడానికి విచ్చేసిన మహిళా సోదరిమణులకు మరియు మా మాధవి సిస్టర్కు నేషనల్ కోఆర్డినేటర్, వుడ్ బి నేషనల్ కోఆర్డినేటర్, ఈ ప్రస్తుతానికి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ చేస్తున్నారు తను. సో తనకి మరియు విశ్వ హిందూ పరిషత్ మేడంకి, తర్వాత సిడిపిఓ గారికి, మరియు మా జిల్లా డిపి గారికి, మన ఎక్స్ డిపి గారు మన రామచంద్రరావు సార్కి, సమితి కార్యవర్గ సభ్యులకు అందరికీ నా నమస్కారాలండి. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మహిళలకి ఎంతో పెద్ద పాత్ర ఇచ్చారు స్వామి. ఒకసారి నవంబర్లో 19th మహిళా డే జరుపుకునేటప్పుడు స్వామి స్పీచ్ లో, డిస్కోర్స్ లో చెప్పారు, ఒక జపాన్ లో ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీలో అందరూ లేడీసే ఉన్నారట, జెంట్స్ లేరట, ఎంప్లాయీస్. సో ఆయన అడిగారట ఒక ఆయన, ఎందుకు జెంట్స్ ఎంప్లాయీస్ లేరు మీ దగ్గర అని అడిగితే, ఒక్క లేడీ చేసే పనిని 2 జెంట్స్ చేస్తున్నారు, అందుకని జెంట్స్ ని తీసేసి మొత్తాన్ని లేడీస్ నే పెట్టుకున్నాము. సో టాప్ ఇండస్ట్రీ అయిందని చెప్పారట. సో అందుకని స్వామి బ్యాక్ బోన్ అనమాట. ఎప్పుడు అంటుంటారు సత్యసాయి సేవా సంస్థలకి బ్యాక్ బోన్ అంటే మహిళలే బ్యాక్ బోన్ అని చెప్తారనమాట. ఇక్కడ ఇంత డెకరేషన్ చేసినా దీని వెనుకంతా మహిళలే ఉంటారు. చివరికి జ్యోతి ప్రజ్వలనప్పుడు మాత్రమే మన వాళ్ళు వస్తుంటారు అనమాట. సో ఎందుకనంటే ఏ సర్వీస్ చేసినా, ప్యాకింగ్ మార్నింగ్ నుంచి చూస్తున్నాం, ప్యాకింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సర్వీసు మహిళలే చేస్తుంటారు అనమాట. దానికి మహిళకి ఉన్న ఓపికకి స్వామి పెద్దపీట వేశారు. సో ఈ రోజు ఈ కార్యక్రమం ఏంటి అంటే, మన మహిళ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు ఎందుకు ఈ సమాజంలో వాళ్ళకి ఒక మంచి పాత్ర ఉంది అని అంటే, పిల్లలు మొక్కై వంగనిదే మానై వంగదు కదా. సో చిన్నప్పటి నుంచే వాళ్ళు న్యూట్రిషియస్ గా ఎలా ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, తర్వాత మొక్కల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏబిసిడీలు నేర్పించేదాకా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళే టేకప్ చేస్తారు. సో నేను విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా, మేము ఇన్స్పెక్షన్కి వెళ్తుంటాం అప్పుడప్పుడు, ఆ సిడిపిఓ గారితో కూడా మేము కూడా వెళ్తుంటాం అప్పుడప్పుడు మా దగ్గర. సో అప్పుడు మా దగ్గర చూసేది ఏంటంటే, పాపం వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని తల్లి కూడా వాళ్ళకి అంత ప్రేమనివ్వదేమో. సో వాళ్ళని పిల్లలు ఆయాతో మాట్లాడి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండించి, కొంతమంది ఇష్టపడరు తినడానికి, కొంత ఫుడ్ తినడానికి ఇష్టపడరు, అయినా కూడా వాళ్ళు ఎగ్ తినడానికి. మేము కూడా మీలా కూర్చున్నటువంటి వాడిని భక్తుడు. ఈ రోజు మేము ఎంత ధైర్యంగా ఇంత సేవ చేయగలుగుతున్నాం అంటే, మేము మీలాగా అమాయకంగా వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తులే. మనం అనుకుంటే జరగదు, భగవంతుడు అనుకుంటే గడ్డి పోసనైనా చాలా పనికొచ్చేటటువంటి ఆయుధంగా తయారు చేస్తాడు. అటువంటి వ్యక్తులే మేమందరం కూడా. మీరు కూడా ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి స్వామి మిమ్మల్ని రికగ్నైజ్ చేశాడు. మీరు ఒకసారి దర్శించుకోండి, స్వామిని దర్శించుకోండి. మీరు ఈ రోజు దర్శనంతో మీలో చాలా తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. సంతోషం అంటే మనకి ఒక వస్తువుతో వచ్చేది, ఆనందం అంటే మనం ఎప్పుడు తలుసుకున్నా కూడా అది హ్యాపీగా ఉంటది. మీరు ఈ రోజు ఆనందాన్ని పొందుతున్నారు. మనము సిస్టర్ లేట్ గా రావటం వల్ల మనం జ్యోతి ప్రజ్వలన చేసుకోలేకపోయినాం. సిస్టర్ వచ్చారు కాబట్టి జ్యోతి ప్రజ్వలన చేసి సోదరి మాధవి లతారెడ్డి గారు తమ యొక్క అమృత వాక్కులు వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం. జై సాయిరామ్. సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. ఉమా దీంతో తెలుసు మేడం ఉన్నాయి ఉమా తల అక్క. అసతోమా తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓ శాంతి శాంతి శాంతి.
Thanks for coming. Sai Ram. ఇంకా సాయిరామ్. సోదరి ఆవేదనలో స్వామి మీద చాలా ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆనందాన్ని పొందితేనే, మనం పొందిన ఆనందాన్ని మన ఎదుటి వాళ్ళు కూడా పొందాలి అనే తపన ఉంటేనే అలా మాట్లాడగలుగుతాం. ప్లస్ మనం పంచుతున్నా కొద్ది పెరిగేటటువంటిది ప్రేమ. మనం ఎంత దాచుకుంటే మనలో సంకుచితం పెరిగిపోతుంది. పెంచుతున్నా కొద్ది మన దగ్గర ఒక్క బాదం పప్పు ఉంటే నలుగురం పంచుకుంటే అసలు ఆ ప్రేమను మనం వర్ణించలేం. ఎందుకంటే మనకు వచ్చేది ఒక పలికే, కానీ అది మనం దాచుకొని తింటే మనకు మాత్రమే ఆనందం, సంతోషం వస్తది. నలుగురితో పంచుకున్నప్పుడు ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఒక్క పలుకుంటే మేము నలుగురం కలిసి తిన్నాము, ఆ రోజులే వేరబ్బా అనుకుంటాం. అది ఎన్ని సంవత్సరాలు గుర్తొచ్చినా ఆ బాదం పలుకు లాంటి ఆనందాన్ని స్వామి ద్వారా మన సోదరికి పొందింది కాబట్టికే ఆనందాన్ని మీరు కూడా, అంటే మనమందరం కూడా పొందాలన్న ఉద్దేశంతో తనంత చాలా వివరంగా విపులంగా, అది భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్, ఆ రిలేషన్ ని వర్ణించటం మానవులకి సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి తను చాలా చక్కగా అసలు స్వామిని మనం, అంటే భగవంతుడు ఎవరైనా, మనకి ఇష్టమైనటువంటి భగవంతుడు ఎవరితోటైనా సరే మనం సర్వీస్ చేయటం ద్వారానే మనం ఆ ప్రేమను పొందగలుగుతాం. భగవత్ తత్వం మనలోకి రావాలంటేనే సేవ ద్వారానే వస్తది. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏమంటాం దేవుళ్ళగా వచ్చి కాపాడాడు అంటాడు. అంటే భగవంతుడు సహాయం రూపంలోనే ఉంటాడు తప్పితే ఒక ఆకారం రూపంలో ఉండడు. అది మనం ఇచ్చేటటువంటి అనుభూతిలోనే భగవంతుని మనం చూస్తాం. తను ఆ అనుభూతిని పొందింది కాబట్టి ఆ అనుభూతిని మనం కూడా పొందాలనే ఉద్దేశంతో చాలా చక్కగా సోదరు వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ వేడుకలో భాగంగా స్వామి యొక్క 100వ జయంతి ఉత్సవాలు కాబట్టి స్వామికి మనం అందరం కూడా ఏకకంఠంతో హ్యాపీ బర్త్డే విషయం చెప్పటానికి ముందు కేక్ కట్ చేసి, ఆ తరువాత మన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూర్చున్న చోటే మీకు సత్కారం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అందరిని లేపటం వల్ల గొడవ క్లమ్సీగా అవుతుంది. మనం ఒక 2-3 మాట్లాడుకుంటాం, ఆ సందర్భంగా ఆ టైం తోటి వదిలేయటమే. సాయిరామ్. నాగమణి గారి Happy birthday to you, Swami. Happy birthday to you, Swami. Happy birthday to you, Swami. Happy birthday to you. We love you, dear Swami. We love you, dear Swami. We love you, Swami. ఒక్కదాని కళ కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కళ అది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు అనౌన్స్ చేసుకుంటున్నాము. అది మాధవీలత అక్క స్పెషల్ ఇన్విటేషన్ ప్రకారం ఈ రోజు జరుగుతుంది. కావున ఒక్కసారి మా డిపి గారు సుధాకర్ గారిని, కన్వీనర్ నరసింహరావు గారిని, ఒకసారి ఉమా గారు, మహిళా ఇన్ఛార్జ్ ఉమా గారిని ఒకసారి క్లాప్స్ సాయి గాయత్రి. సాయి గారు. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే
सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ఓం అక్క మీరేను అనౌన్స్ చేయండి మీరు వా ప్రచోదయా అంటే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఖమ్మం సమితి ఖమ్మం డిస్ట్రిక్ట్ MS office and accounting package. Wonderful. It is Bharvihar building. Sri Satyasai Mandiram premises. Srinivasa Nagar, Khammam. Pakkanena. Time 10 AM to 12 noon. For ladies only. Wife validity ఏంటి అంటే 18 to 35 years. సో కాంటాక్ట్ నంబర్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు ఇది వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎంఎస్ ఆఫీస్ బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో 35 ఏళ్లలోగా లేకపోతే మహిళలు ఎవరైనా కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ అకౌంటింగ్ ప్యాకేజ్. సో ఈ అకౌంట్స్ కూడా కంప్యూటర్ ద్వారా మనం ఎలా టాలీ చేస్తామన్నది దీన్ని బేసిక్ గా నేర్పిస్తారు. ఐ మీన్ టాలీ టాలీ సో టాలీ జిఎస్టీ టాలీ అండ్ జిఎస్టీ. సో బీకామ్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే వాళ్ళు టాలీ జిఎస్టీ చాలా హ్యూమన్ వాల్యూస్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా. సో ఏదైనా మనం స్వాతంత్ర్యం చేసే కార్యక్రమాల్లో ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ అక్కడ ఉన్నాయి తల్లి గజలు విడి చేశారు. నేను ప్యాకెట్ పెట్టేసాను, ఇందులోనే వేశారు. వేరే వాళ్ళు ఈశ్వరాయ విద్మహే మీరు లేసి రండి, ఇద్దరు లేసి. తన్న సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। बोलो भगवान श्री सत्य साई बाबा जी की।
జై సాయిరామ్, జై సాయిరామ్. సిడిపో గారు మేడం గారికి నమస్కారం. ఇక్కడికి ఫస్ట్ అయితే ఇలాంటి సత్కారానికి మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఏదైనా భగవంతుడు గుర్తించాకనే మనల్ని భగవంతుడు గుర్తిస్తేనే ఇలాంటి ప్లేసెస్ కి వస్తాము. ఎందుకంటే నేను చాలా విషయాలలో ఫేస్ చేసి ఉన్నాను. కాకపోతే ఈయన దగ్గరికి నేను ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చున్నా. అదే అనుకునేదాన్ని, అయ్యా ఏదో ఒక జాబ్ కావాలి నాకు, నేను స్వచ్ఛందంగా పనిచేసే జాబు, అందులో నేను ఆనందంగా ఉండే జాబ్ కావాలని ఒకసారి వచ్చి ఇక్కడ దండం పెట్టి వెళ్ళాను. నాకు జాబ్ వచ్చింది, అంగన్వాడీ ఉద్యోగం. దానికి స్వామికి నేను రుణపడి ఉంటాను. అలాగే నేను అనుకుంటాను అంటే ఏం జరిగిద్దో ఏం జరగదు అనుకుంటారు, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, పైనుండి చూస్తాడు, మనం చేసే ప్రతి పని చూస్తాడు. నేను అదొక్కటే నమ్ముతాను. మనం ఏం చేసేది ఎవరు చూడకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చూడకపోవచ్చు, ఎవరు చూడకపోయినా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నాకు బాగా ఇష్టమైన దేవుడు శివుడు. నేను ఆయన చూస్తాడని నా డ్యూటీ ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ అంగన్వాడీ జాబు వచ్చింది. అది ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చాక నీకు ఏజ్ ప్రాబ్లమ్ అని పంపించారు. నాకు ఎందుకు అంగన్వాడీ జాబే చేయాలని బాగా కోరుకుండేది. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఏం తెలియదు, చాలా చిన్న వయసు, స్వార్థం లేని పిల్లలు వాళ్ళని చూడాలని ఒక కోరికుండేది నాకు. ఇప్పటికి కూడా పిల్లల్ని చూస్తే ఆయన చూస్తాడు, శివుడు చూస్తాడు, మనకెళ్ళి మనం ఏం చేయొద్దు, వాళ్ళని ఏం అనొద్దు, కొట్టొద్దు అని ఆలోచిస్తాను. నేను బాగా కొంచెం షేక్ అవుతున్నాడ. నాకు చాలా చెప్పాలని ఉంది. అంటే దేవుడు అంటే జాబ్ 2 సార్లు అటెంప్ట్ చేశాను నేను. 2 సార్లలో ఒకసారి మిస్ అయింది, రెండోసారి నాకు పిలిచి మరి జాబ్ ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత నాకు జాబ్ ఇచ్చారు. దేవుడు ఉన్నాడు అనుకున్నాను. అది మినీ సెంటర్ వచ్చింది. చాలా సార్లు ఒక అక్క అనేది, పాపం పార్వతి చాలా కష్టపడుతుంది, ఆయా వస్తే బాగుండేది. ఆయా కంటే మినీ సెంటర్లు మెయిన్ కావడం కష్టం అన్నారు. నేను అనుకునేదాన్ని ఎప్పుడు ఒకేలాగా ఉండవు, పరిస్థితులు మారుతాయి, సిచ్యువేషన్ మారుతా ఉంటది, మనకు నమ్మకం ఉండాలనుకునేదాన్ని. నేను ఎక్కువ దేవుడి గురించి ఆలోచించి పిల్లలకు బాగా పనిచేసేదాన్ని. వీళ్ళు మనం మెచ్చుకోవాలా, మనం చేసేది మనకు తెలియాలనుకునేదాన్ని. మినీ సెంటర్లు మెయిన్ చేశారు. తర్వాత ఆయాని ఫస్ట్ నాకే ఇచ్చారు. దీనికి దేవుడికి నేను రుణపడి ఉంటాను. నేనున్నంత వరకు నా సేవలో తల్లులు అంటే చాలా మంది అంటారు తల్లులకు పెట్టే అన్నం గర్భగుడిలో దేవుడికి పెట్టేదని. దాంట్లో నేను చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాను. ఎవరేమన్నా అనుకుని నాకు అనవసరం, నేను చేసే పని నిజాయితీగా చేయాలి. నాకు ఎవరితో సంబంధం లేదనుకుంటాను. కొన్ని విషయాలు వదిలే బయటికి అందరు చూసి భగవంతుడు నాకు చాలా సహాయం చేశాడు. నేను ఎప్పుడు దేవుడికి రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికి తెలిసే ఉంటుంటాను. నేను ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ద్వారా వచ్చాను. కానీ ఇక్కడ నేను భిక్షమయ్య గురూజీ ధ్యాన మండలి తరపున నేను అందరికి శుభచింత్రాలని. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చిన రోజు ఫస్ట్ మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం మాదే అయినా కూడా నేను ఇక్కడికి రావడానికి ఏంటో చేస్తున్నారు, మనం ఎందుకులే, మనకి ఇట్లాంటి ఏమైనా అవుతాయా లేదా, మనం అంతా సిపిఎం పార్టీ, ఇక్కడ ఏం కొంచెం చేయాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా చిక్గా ఉండేదాన్ని, చాలా అల్లరి కూడా చేసేదాన్ని. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నప్పుడు నేను అప్పటికి ధ్యాన మండలికి వెళ్ళలేదు. ఇదంతా మనకు కాదు, ఇదంతా అల్లరల్లని చేసే ప్లేస్ అయితేనే మనకి పనికి వస్తుంది, ఇది చాలా సైలెంట్ గా ఉంది, ఇలాంటి ప్లేస్ లో మనం నెగ్గగలుగుతామా, వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయటం ఎందుకు అనేసి నేను చాలా రోజులు రావటం మానేశాను. తర్వాత భిక్షమయ్య గురూజీ క్లాసులకి వెళ్ళాక ఎంత సైలెంట్ అంటే ఆ అల్లరంతా మానేశాను. నేను ఎక్కడుంటే అక్కడ సంతోషం అనిపించేది అందరికి. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా కూడా మంచి మంచి మాటలతోటి ఆ స్వామి వారి కృపతోటి మనం ఎలా మన స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా మనం సందేశం ద్వారా పంపించుకుంటూ ఇప్పుడు ఉండే నాకు ఇంకా సంతోషంగా అనిపించేది. ఇప్పుడు చాలా చాలా కామ్ గా ఎలా రోజు లైఫ్ మంచి మంచి విషయాలతో ఎలా తెలుసుకుంటామో మనం ఇక్కడికి వస్తే ప్రతిరోజు కూడా చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం. కొత్తగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే మనం ఏదో ఒక రోజు ఖాళీ చూసుకొని ఇట్లాంటి ప్లేసులకు వస్తే మనం రోజు వారి చేసే పనుల్లోనే
ఏదో ప్రత్యేకంగా ఎక్కడికో పోవాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు. రోజువారి పనులునే మనం చాలా జాగ్రత్తగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేయగలుగుతామో మన శక్తి ఆడవాళ్ళు ఇందాక మేడం గారు చెప్పినట్టు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళం చాలా బలంగా ఉంటాము. బలంగా కాకపోయినా మైండ్ బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటాం. ఆలోచన విధానం కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళని చాలా చక్కగా ఆలోచించగలుగుతాం. అందరూ భర్తలు ఇంట్లో చెప్తారు, చెప్పకపోయినా కూడా మనకు భర్త ఉండే విధానం బట్టి కూడా మనం దాన్ని గ్రహించి ఏ విధంగా నడుచుకోవాలో, ఇంట్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అని ఆలోచిస్తాం. నేను ఇక్కడికి వచ్చాక చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. ధ్యాన మండలిలోనే కాకుండా విశ్వ హిందూ పరిషత్తులో పూజలు ఎలాగా చేయాలి. మేము ఫస్ట్ సిపిఎం పార్టీ అండి, ఎంఎల్ పార్టీ. మేము అసలు పూజ చెయ్యం. ఒక అగరబత్తి ముట్టియాలంటే ఎక్కడున్నాడు దేవుడు, ఎందుకు ఇదంతా ఖర్చు చేస్తున్నారు, అది తీసుకుపోయి పేద ప్రజలకి పంచితే 2 రోజులు వాళ్ళు ఒక బియ్యం బస్తా కొనిస్తే 1 నెల మొత్తం తింటారు కదా అని ఆలోచించేదాన్ని. కానీ ఆ పని చేసుకుంటే స్వామివారు ఉన్న సత్యసాయి మందిరంకి వచ్చాకే నాకు ఈ విషయాలన్నీ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. స్వామివారు ఉన్నారు, మన ద్వారా వాళ్ళకి ఆ పని చేపిస్తున్నారు అంటే ఆ స్వామివారే మన ముందుండి నడిపిస్తున్నారు. మనం పెద్ద పెద్ద సహాయాలు చేయకపోయినా మన చేతులతో చేసే సహాయమైన ఆలోచించుకొని మనం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మన ఇరుగు పొరుగు వాళ్ళతోటే మంచిగా ఉండి వాళ్ళని మనం ఏ విధంగా సాయి కృపకు పాత్రలు కావాలో ప్రతి రోజు కూడా మనం పిల్లలకి ఎలా మేడం గారు చెప్పినట్టు పిల్లలతోటి మనం ఎలా ఉంటున్నాం, సాయి కృపకు కూడా మనం పిల్లలమే ప్రతి రోజు కూడా. అదా ఆలోచించుకొని చాలా చక్కగా మనం ముందుకు వెళ్దాం. ఇదే నిత్యంగా భావించుకుంటూ ప్రతిరోజు కూడా దేవుడి కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆ కార్యక్రమము నన్ను ఒక 35 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళిందండి. సాయిబాబా గారు మా మనగూరు ఏరియా అండి మాది. అక్కడ ఉషానా సార్ అని మా 6th క్లాస్ లో వచ్చారు సారు. ఫస్ట్ ఆయన చెప్పిన స్వామి అన్నమాట. మాతాజీ చెప్పారు దరిద్ర నారాయణ సేవ అని చెప్పారు. అది చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం అండి. అంటే మాతాజీ కృతజ్ఞతలు. ఈ రోజు నేను మా సార్ గుర్తుకు రావడం అనేది చాలా సంతోషం అండి. ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఇక్కడ దాకా మనం రాగలిగాం, అది మాత్రం వాస్తవం. ఎవరు ఏదనుకున్నా భగవంతుడు మనలో ఉన్నాడు. ఏంటంటే అండి ఒక ప్రేమ అంటే మనుషులు అసలు ఎక్కడా లేనిది ఒక భారతదేశము సనాతన ధర్మాన్ని బోధిస్తుంది. అందులో మన భారతీయ స్త్రీలుగా పుట్టినందుకు అసలు భారతీయులు జన్మ ఎత్తినందుకే చాలా అదృష్టం. అది సర్వే జన సుఖినో భవంతు అంటాం, ఒక మనం మాత్రమే అట్లా అనగలుగుతాము. ఇంకేంటంటే విశ్వ హిందూ పరిషత్ మేడం గారు నాగమణి గారు చాలా పరిచయం అండి. మాకు అప్పుడప్పుడు మేడం గారు బుక్స్ అవి ఇస్తుంటారు, ఫోన్ చేస్తుంటారు అనమాట. ఇంకెక్కువ చెప్పాలంటే అసలు మా సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రామ్ జరిగినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంతవరకు ఇంత మంచి ప్రోగ్రామ్ ఎక్కడ జరగలేదు. థ్యాంక్స్ అండి. నేను 2 minutes అన్నారు టీచర్ గా 20 years నుంచి జాబ్ చేస్తున్నాను. కానీ స్టార్టింగ్ లో సత్యసాయిబాబా మాకు తెలుసు, మా మేనత్త వాళ్ళు అనంతపురంలోనే ఉంటారు. కానీ ఎందుకో నాకు చాలా నెగిటివ్ గా ఉండేది అప్పుడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని. ఈ మధ్య మా మేనత్త కూతురు వచ్చినప్పుడు చెప్పాము, మేము అనంతపురం వస్తాము ఒకసారి వెళ్ళాలి అని. మొన్న రీసెంట్ గా 1 week బ్యాక్ దాంతో చెప్పాము. మా మేడం గారి ద్వారా ఈ రోజు మాకు ఇక్కడికి రావటం చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్ లో మమ్మల్ని పిలిచి ఇలా సత్కరించినందుకు సేవా సమితి మొత్తానికి కూడా నమస్కరిస్తున్నాం. మా యూనియన్ తరఫున, అందరి తరఫున, టీచర్స్ తరఫున. ఓకే అండి. చూచినటువంటి మన సోదరి మండలకు చిరు సత్కారం. స్వామి వారికి కూడా చిన్న రేపు పండగ కాబట్టి స్వామి పుట్టు పండగ రేపు పండగని పురస్కరించుకొని వారికి కూడా స్వామి చీర పెడుతున్నారు. మన సామ్రాజ్యం అంటే వాసవ అంటే సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే
సాయేశ్వరాయ దైవము నాగనాద నాగేంద్రాశయన ఓం జై జగదీశ హరే ఓంకార రూపేణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ సద్గురుదేవా నారాయణ నారాయణ శాంతి సుఖినో భవంతు ఓ విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి సత్య సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి.